రావు గారు, షెఫ్ స్పెషల్, మీ స్పెషల్? మా స్పెషల్ ఫిష్ పత్రాని. ఫిష్ పత్రాని అంటే ఇది బేసిక్లీ పార్సీ డిష్ అన్నమాట. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఎలాగ చేస్తారు అది మనం చూపిస్తాం ఇవాళ. ఫిష్ పత్రాని, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫిష్ పత్రాని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి ఆకు 1, బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, కొత్తిమీర 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, పుదీనా 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దాం రావు గారు. స్టార్ట్ చేశాను. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. అవునా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వావ్, మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎస్. సో ఫస్ట్ మిక్సింగ్ బౌల్, మిక్సర్ ది. ఫస్ట్ ఇది కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం, ఇది వేసేస్తాం ఫస్ట్. సో పచ్చిమిరపకాయలు మీకు ఎంత కారం కావాలో దానికి అనుకూలంగా పచ్చిమిరకాయలు వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం మింట్ లీవ్స్ అన్నమాట, పుదీనా. సో ఇప్పుడు పర్టికులర్ గా దీనికి ఈ ఫిష్ అయితే బాగుంటుందని ఏమైనా ఉందా? అంత ఏం లేవండి. సో బోన్లెస్ ఏదైనా ఓకే. దీంట్లోనే కొంచెం పంచదార, కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, ఓకే. నిమ్మకాయ లాస్ట్ లో కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు అవసరం లేదు. సో మరి దానికి ఇంకేం వాటర్ అవసరం లేదండి? దీంట్లో ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కదండి, సరిపోతుంది. మీరు దానిపైన కారం మసాలా పట్టాలి కదా, వాటర్ వేస్తే మళ్ళీ పలుచగా అయిపోతుంది. సో పేస్ట్ రెడీ అండి. మింట్ స్మెల్ వస్తుంది, దాంతో పాటు ఘాటుగా కూడా ఉంది. పచ్చిమిరపకాయలు. ఎస్. ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ అన్నమాట. ఈ పేస్ట్ రెడీ అయిందా, ఫిష్ మనం దీంట్లో తీసుకుంటాం. సో అది కలిపి ఇంతసేపు ఊరాలి అలా ఏమైనా ఉందా? ఊరితే బాగుంటుందండి, కానీ ఇప్పుడు మనం వచ్చి ఆ షో కోసం చూపిస్తున్నాం. అసలు జనరల్ గా ఎంతసేపు అలా ఉంచితే బాగుంటుంది? ఒక 2-3 అవర్స్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసుకుందాం. సో మీకు ప్యాన్ అవసరం లేదు? అవసరం లేదు, కావాలి ఇప్పుడే కాదు. టెక్నిక్ అని చెప్పాను కదా, ఎందుకంటే ఇది బాగా ఫ్లెక్సిబుల్ కావడానికి. ఇప్పుడు ఇలాగే మీరు బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతుంది, కానీ వేడి చేసుకుంటే బ్రేక్ అవుతుంది, అంటే సాగుతుంది అన్నమాట. ఇది కూడా ఒక టెక్నిక్. ఉండే కలర్ కంటే స్టవ్ మీద వేయగానే ఆ గ్రీనిష్ ఇంకా ఎక్కువ అవుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు మీకు ఉప్పు కారం ఎప్పుడైనా తక్కువ అంటే అప్పుడు కూడా లాస్ట్ చేసుకోవచ్చు. నా ప్రకారం కొంచెం గరం మసాలా లైట్ గా పడుతుందని అనుకుంటున్నారు. కొంచెం సాల్ట్, షుగర్, ఓకే, కొంచెం జీలకర్ర పౌడర్, చేతితోటి బాగా కలుపుకుంటాం. యాక్చువల్గా ఇది 2 ways అన్నమాట. ఒకటి మీరు స్టీమ్ చేసుకోవచ్చు, ఇంకోటి ఇలా కూడా చేసుకోవచ్చు ప్యానల్ వేసి. ఇంకోటి ఏంటంటే మీరు అవెన్ లో డ్రైగా రోస్ట్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం కొంచెం నూనె వేసుకొని, ఇది ఈజీ, అందరికి త్వరగా అవుతుంది, దానివల్ల ఐఎమ్ షోయింగ్. సో మాకు కావాల్సింది కూడా ఈజీ వేనే, ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ డిఫరెంట్ గా ఉండాలి, అంతే ఈజీగా అయిపోవాలి, టేస్టీగానే ఉండాలి. ఇప్పుడు ఇది ఫోల్డ్ అయిందా? ఓకే. ఓ, సో ఇందులో ఫిష్ అయిపోతుందా? అవునండి, ఆ వేడి మీకేంటంటే మీకు బనానా లీఫ్ ఫ్లేవర్ కూడా ఉంటుంది.
సో ఇది కుక్ అవడానికి ఒక 2 minutes అవుతుందండి. ఓకే, ఒక సైడ్ 2 minutes, ఇంకో సైడ్ 2 minutes, సో 4 minutes. 4 minutes అవుతుంది. ఓకే, సో ఇది కాసేపు అలాగా ఉడకనిద్దాం. అవును. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మామూలుగా డీప్ ఫ్రైలు అనగానే ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటూ ఉంటాయి. మరి ఆయిల్ ఎక్కువగా పీల్చుకున్నవి తినాలంటే అందరికీ భయం, కొలెస్ట్రాల్ భయం ఎలాగో ఉంది కదా. మరి అలా లేకుండా ఉండాలి, డీప్ ఫ్రై చేసుకున్నా కూడా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. ఆయిల్ వేడి చేసే ముందే అందులో ఒక 1/2 teaspoon కనుక సాల్ట్ వేసుకున్నట్లయితే అరిసెలు కానీ, బజ్జీలు, మురుకులు ఇలా ఏవైనా సరే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు అవి ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా రావు గారు? ఒకటి అంటే తిప్పడానికి ఈజీగా ఉంటుందేమో అని. సో అదర్ 1 minute అన్నమాట. ఓకే, సో మీకు దీంట్లో ఏం భయం లేదు. స్లోగా పెడితే కూడా మీకు ఈ బనానా లీఫ్ కొంచెం బ్రౌన్ అవుతే కూడా మీకు లోపల మాడదు అనమాట. ప్లస్ మీరు ఈ బనానా లీఫ్ కొంచెం మాడుతుంటే అది ఉంటే ఫ్లేవర్ దాంట్లో ఫిష్ లో దిగుతుంది. బనానా ఆకులో ఉండే ఆ ఫ్లేవర్ మొత్తం చూడండి, మీకు ఆ మాడు వాసన బనానా ఫ్లేవర్ వస్తుంది. అది ప్లస్ లోపల ఉన్న జ్యూస్ బయటికి వస్తుంది కదా, గ్రీన్ చట్నీ, అది దాంట్లో పడిన ఇంకా మంచి వాసన వస్తుంది అన్నమాట. సో రెండో సైడ్ కూడా రెడీ అయిపోయిందండి. సో నౌ ప్లేటింగ్ ఆఫ్ చేసేద్దాం, ప్లేటింగ్ చేసుకుందాం. సో ఫిష్ పత్రాని రెడీ. థ్యాంక్ యూ. ఫిష్ పత్రాని రెడీ. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ పత్రాన్ని తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పుదీనా, పంచదార, జీలకర్ర పొడి, ఉప్పు, గరం మసాలా వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకి బాగా పట్టించాలి. తర్వాత అరటి ఆకులో ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై పాన్ లో ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ఫిష్ పత్రాని రెడీ. ఓకే, సో పత్రాని, ఫిష్ పత్రాని, ఫిష్ పత్రాని. yes. నేను రెడీగా ఉన్నాను, కాకపోతే ఎలా తినాలో అర్థం కావడం. అది నేను నేర్పిస్తాను, నో ప్రాబ్లం. సో నాకే కాదు, వ్యూవర్స్ కూడా నేర్చుకోండి. నేను సింపుల్ ఇది ఓపెన్ చేయాలి. అంత మసాలా అంత పట్టిందా బాగా? యాప్. ఓకే, ఇది మీకు, వావ్, థ్యాంక్ యూ. ఇది నాకు. నేను అసలు అనుకుంటున్నాను ఎలాగ అసలు ఆకులో ఈ చేప పచ్చి పచ్చిగా ఉంటుందేమో, స్మెల్ వస్తుందేమో, ఇవన్నీ యాడ్ చేస్తున్నారులే కానీ మైండ్లో అదంతా భయం నాకు ఉండింది. నిజంగానే చాలా బాగుంది. ఫ్లేవర్ ఎంత బాగుంది చూడండి, ఫ్రెష్ ఫ్లేవర్, ఫ్రెష్గా. అదే పుదీనా అన్ని కలిపి చట్నీ చేసేసి వేస్తే ఎలా ఉంది అలా ఉంది. కానీ అవేం చేయకుండా మీరు పచ్చి పచ్చిగా ఉండిన వాటిని దాంట్లోనే యాడ్ చేసేసి కుక్ చేశారు కదా, సో బాగుంది. థ్యాంక్ యూ అండి. మామూలుగా గ్రేవీ కూరలు చేసుకునేటప్పుడు కూర చిక్కగా ఉండడం కోసం అందులో రకరకాలుగా మనం కొబ్బరి వాడుతూ ఉంటాము, బ్రెడ్ పౌడర్ వాడుతూ ఉంటాము, పల్లీల పొడి వాడుతూ ఉంటాము, ఇలా ఏదో ఒకటి వాడుతూ ఉంటాం కదా. ఈసారి మీరు కొద్దిగా కార్న్ ఫ్లోర్ వాడి చూడండి. గ్రేవీ కూరల్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా కలుపుకున్నట్లయితే కూర చిక్కబడ్డమే కాకుండా రుచిపరంగా కూడా బాగుంటుంది. మామూలుగా డీప్ ఫ్రైలు అనగానే ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటూ ఉంటాయి. మరి ఆయిల్ ఎక్కువగా పీల్చుకున్నవి తినాలంటే అందరికీ భయం, కొలెస్ట్రాల్ భయం ఎలాగో ఉంది కదా. మరి అలా లేకుండా ఉండాలి, డీప్ ఫ్రై చేసుకున్నా కూడా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. ఆయిల్ వేడి చేసే ముందే అందులో ఒక 1/2 teaspoon కనుక సాల్ట్ వేసుకున్నట్లయితే అరిసెలు కానీ, బజ్జీలు, మురుకులు ఇలా ఏవైనా సరే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు అవి ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి. వెండి పాత్రలు అనగానే మనం ఎక్కువగా పూజ గదిలో వాడుతూ ఉంటాము, అలాగే అన్నం తినే కంచాలుగా, గ్లాసులుగా ఇలా వాడుకుంటూ ఉంటాం. అయితే వాటిని అంటే ఎక్కువగా వాడకపోయినప్పటికీ క్లీన్ చేసి అలా పెట్టగానే కూడా నల్లబడిపోతూ ఉంటాయి. మరి ఇలా నల్లబడకుండా ఉండాలి, మరకలు లాంటివి లేకుండా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాలి.
బంగాళదుంపలు ఉడకబెట్టిన నీళ్లలో ఈ వెండి పాత్రలను కనుక ఒక 5-10 నిమిషాల సేపు ఉంచి దాని తర్వాత కనుక డిటర్జెంట్తో దేంతో అయినా వాష్ చేసుకున్నట్లయితే ఈ మరకలన్నీ పోతాయి. ఈ వెండి పాత్రలు కొత్త వాటిలాగే శుభ్రంగా మెరుస్తూ ఉంటాయి.